బహుజన మాట బహుజన పాట సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా సుమారుగా 1000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీసీ చైతన్య కార్యక్రమంలో ఈ బహుజన మాట బహుజన పాట అనేది ఒక ఐకాన్గా తీసుకుని మేము ముందుకెళ్తున్నాం. జూన్ 3వ తారీఖున విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కీర్తిశేషులు కరుణానిధి గారి జయంతిని అక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జూన్ 25న సాహు మహారాజ్ గారి జయంతి గుంటూరు ఎన్జిఓ హోంలో కూడా మేము నిర్వహించాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ ఆగస్టు 16న సర్దార్ లోతుల అర్చన గారి జయంతి సందర్భంగా బహుజన మాట బహుజన పాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మాకు ముఖ్య డిమాండ్స్ ఏంటంటే జనగణంలో సమగ్ర కులగణన జరిగి తీరాలని. ఎందుకంటే సెన్సస్ తీస్తున్నారు కానీ ఓబీసీ కాలం ఎక్కడ లేదు. కనుక మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ సెన్సస్లో ఓబీసీ కాలం కూడా ఏర్పాటు చేసి ఓబీసీలు కూడా సమగ్రంగా కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలని బీసీ చైతన్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టసభలో బీసీలకు ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఆ బీసీల రక్షణ చట్టం ఇప్పటికి 2 సంవత్సరాలు అయినప్పుడు అది ఇంకా ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్న పరిస్థితుల్లో ఉన్న కనుక వెంటనే బీసీలకు రక్షణ చట్టం కూడా తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జనాభాలో 100కి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కలిపి 85% ఉన్నప్పటికీ రాజకీయాలలో మా వాటా ఎక్కడో అడుగుతున్న ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలు ఉన్నప్పటికీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కలిపి దాదాపు 120 సీట్లు రావాలి. కానీ మాకు బీసీలకు అయితే 33 సీట్లు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారి నిష్పత్తి ప్రకారం వచ్చినాయి. పేరు పేరున ధన్యవాదాలండి. మనం ఎంత పోరాడినా స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలు అడగదొక్కేనే తప్ప వారికి తగినంత ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు. ఇచ్చేదంటే ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవి. కొన్ని కులాలకే పరిమితమైన రాజకీయ చైతన్యం బీసీల్లో ఇంకా రాలేదు. వచ్చినట్లయితే బీసీలంతా కానీ తిరగబడినట్లయితే సీట్లు మనం అవుతాయి, ఓట్లు వాళ్ళు అవుతాయి. కానీ ఆ దిశగా బీసీలని చైతన్యంతో చేయడానికి రాష్ట్ర నాయకులు కానీ జాతీయ నాయకులు కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి సఫలీకృతం ఇంకా పూర్తిగా ఫలాలు మనకు అందట్లేదు. గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, అనేక చేతి వృత్తులు చేసుకునే కళాకారులు కానివ్వండి, అందరూ కూడా ఎక్కువ శాతం బీసీల్లోనే ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా చేతి వృత్తుల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళ జీవితాలు ఇంకా ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి తప్ప వాళ్ళ చైతన్యం ఇంకా రావడం లేదు. వాళ్ళు ఓట్లకే పరిమితి అయ్యారు తప్ప సీట్లు తీసుకొని నెగ్గే పరిస్థితులు కనపడలేదు. ఇచ్చేదంటే డబ్బు ప్రాతినిధ్యం ఎక్కువైపోయి మనకి కులాల వారీగా డబ్బుని విభజించి పాలించే పరిస్థితులు ఉన్నాయి కనుక మనం అందరం కూడా బీసీల ఐక్యత కోసం, బీసీల కోసం, బీసీల యొక్క రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి హక్కుల కోసం మనం పోరాడినట్లయితే ఎప్పటికైనా సరే బీసీలు రాజ్యాధికారానికి వస్తారని చెప్పేసి ఒక స్టేట్లో ఒక బీసీ ఉన్నప్పటికీ ఆ బీసీని ప్రోత్సహించే నాయకులు తక్కువగా ఉన్నారు. ఎక్కడైనా సరే బీసీలు పోటీ చేస్తే మన బీసీలు అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి
వార్డు అవనివ్వండి, పంచాయతీ అవనివ్వండి, ఏదైనా సరే వాళ్ళు నెగ్గించుకునే ప్రయత్నం చేసి వాళ్ళు నెగ్గించి రాజ్యాంగబద్ధంగా వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోబెట్టినట్టయితే మనం ముందుకు వెళ్ళగలమని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ప్రెస్ క్లబ్ రాజమండ్రి పత్రికా విలేకరులకు, మీడియా సోదరులందరికీ నమస్కారం. రేపు జరగబోయే 16వ తారీఖు మన బీసీ సైద్యత వేదిక ఆధ్వర్యంలో సర్దార్ గౌతమ్ గారి 117వ జయంతి సందర్భంగా బహుజన పాఠ సంస్కృతి సైద్యత కార్యక్రమం జరుగుతుంది. దాని భావన బీసీలందరూ కూడా తరం రావాలి, ఎస్సీలు బీసీలందరూ కూడా తరం రావాలి. మన చేపట్టే కార్యక్రమంలో జయం గీతకారిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏ రోజు ఎక్కి చెట్టు ఎక్కితే కానీ అలాగే పొట్టలు నడదు, అలాంటి రోజులకి గుర్తించాలని చెప్పేసి, అలాగే మాకు అట్రాసిటీ యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టే ప్రకటించారు. దాన్ని ఇప్పుడు కూడా ఏమీ పట్టించుకోలేదు. ఆ చంద్రబాబు పోటీ కూడా మా ఊళ్ళందరూ కూడా పాలక శాఖలన్నీ కూడా చేశారు. అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. రక్షణ చట్టం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మా బీసీలందరూ కూడా. ఆ నిమిత్తం అందరూ కూడా బీసీ మీటింగ్ సక్సెస్ చేయాలని చెప్పేసి అందరికీ తెలియపడుతుంది. చేసిన మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారాలు. మన ఆగస్టు 16వ తారీఖు ఆనంద కళాకేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. కేవలం ఈ కార్యక్రమం చేసేది మన బీసీ నినాదం కోసం, ఎస్టీ, మైనార్టీ అనగదొక్కిన వాళ్ళ కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. కాబట్టి రాజమండ్రి సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పేరు పేరున పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి విజయవంతం చేసి ఆ రోజు పెద్దలు పెట్టిన నినాదాలన్నీ కూడా, మన డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీడియా మిత్రులందరూ పెద్ద ఎత్తున సహకరించి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఐక్యత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యత సాధిద్దాం, 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 సాధిద్దాం. బహుజనుల ఐక్యత సాధిద్దాం, 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 సాధిద్దాం. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. థ్యాంక్ యూ.